డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ 29 వర్ధంతి జరిగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి మంత్రి సుభాష్ పూలమాలలు అలంకరించి అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనులను ఆయన గొప్పతనాన్ని వివరించారు. గతంలో కేంద్రంలో నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో పాలన ఉండేది. మన పాలన మనమే చేసుకుందాం, మన నిర్ణయాలు మనమే నిర్ణయించుకుందామనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు నిర్ణయం తీసుకుని పార్టీ పెట్టడం జరిగింది. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ అనేక పథకాలను పెట్టి కేజీ బియ్యం ₹2కే ప్రజలకు అందించే మహనీయుడు నందమూరి తారక రామారావు. ఆడవారికి కూడా ఆస్తిలో సమాన హక్కు రక్షణ కల్పించి ఆడవారిని ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండేటట్లుగా చేసిన ఘనత ఆయనదే అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేకపోతే ఏం జరుగుతుందన్నది గత 5 ఏళ్ల పాలనలో చూశాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సుఖ సంతోషాలు ఉండేటట్లుగా చేసి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ 24/7 ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని పాల్గొన్నారు. ఇక యువత రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడాలని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో డెసిషన్, ఆంధ్రాలో అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు సాగేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆ రోజుల్లో. మరి వాటిని అధిగమిస్తూ తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం పెంచే విధంగా మరి తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదలందరికీ ₹2కి బియ్యం, అలాగే కూడు గుడ్డ అనే నినాదంతో మరి పేదల పక్షపాతిగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు కేజీకి ₹2 బియ్యంతో పాటు ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు అనే విధానాన్ని తీసుకుని వచ్చి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఓ భరోసా కల్పించారు. ఆస్తిలో సమభాగం అనే నినాదంతో. అలాగే ఈరోజు మరి ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయన మార్గంలోనే మనం ముందుకు సాగాలనే నినాదంతో కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీగా బీసీలందరికీ కూడా వెన్నెముకగా నిలిచారు. అలాగే అన్ని వర్గాల వారిని, పేదవాళ్ళని హక్కును చేర్చుకుని మరి పేద పక్షపాతిగా నిలిచారు. ఈరోజు ఒక 5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది గత 5 ఏళ్ల పాలనలో మనం చూసాం. మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక మూలాలన్నీ కూడా కొట్టి మనం కుంటిపడినట్టు అయింది. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటిపడిపోయింది. లక్షల కోట్లు అవినీతిమయం. మనం ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊపులో చిక్కుకుని వెంటిలేటర్ మీద ఉన్న సమయంలో మరి ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఆ వెంటిలేటర్ నుంచి ఊపిరి పీల్చుకునేలా చేశారు. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావటం కూడా జరిగింది. ఏదేమన్నప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో అతి తక్కువ కాలంలోనే ఇంకో సంవత్సరం వ్యవధిలో 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ పక్షపాతిగా నిలిచి మరి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన మార్గంలో, సేవా మార్గంలో మరి మేము అందరం మసులుకుంటామని ఆయన స్మరించుకుంటూ ఈరోజు మరి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరిగింది. భారీగా
కనీసం 100 మంది అన్నా సరే ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన చేసిన సేవలు ఈ తెలుగు వారు ఆత్మాభిమానాన్ని పెంచే విధంగా, అలాగే ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడేలాగా మరి ఆయన పాలన సాగిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలం.